సో ఇప్పుడే ఇద్దరు ఒక పిల్లలు కలిసిరు పాపం. వాళ్ళ మాస్టర్స్ అయిపోయింది, 1 year అవుతుంది. ఓపీటీ మీద ఉన్నారు, జాబ్స్ లేవు. వాళ్ళు అదే అంటున్నారు, ఇక్కడికి రావడం చాలా పొరపాటు. ఎందుకంటే 40-50 lakhs పెట్టుకొని ఇక్కడ స్టూడెంట్ వీసా మీద వచ్చి వాళ్ళు ఇక్కడ మిచిగన్ స్టేట్లో సెంట్రల్ యూనివర్సిటీలో చేసిరు. సో అందుకే వాళ్ళు అంటున్నారు వస్తే చాలా ఇబ్బంది, ఇక్కడ జాబ్స్ దొరకట్లేదు, మన ఇండియానే బెటర్ అంటారు. సో వాళ్ళ ఒపీనియన్ అది. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వాళ్ళు ఇట్లే మంచి ఇక్కడ ఈ బిల్డింగ్స్ చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి వచ్చిరు పాపం. ఒకతనైతే 1 year జాబ్ చేసి వచ్చిండు, బట్ ఇక్కడ పరిస్థితులు బాగాలేవు అంకుల్ అని చెప్తున్నాడు. నేను ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నా. సో తొందరగా వెళ్ళిపోయి టైమ్ స్క్వేర్కి బ్లూ లైన్ తీసుకుంటా. ఆల్రెడీ 2:30 అయింది. సో ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ ఉంటే తినేస్తా, ఎందుకంటే నిన్న కూడా తినలేదు సరిగ్గా. సో ఇండియన్ దొరకడం కష్టం, దొరికినా కానీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. దాని బదులు ఏదైనా ఫ్రైస్ లేదా బర్గర్, పిజ్జా కూడా ఫేమస్. $1 150కి ఒక స్లైస్ వస్తుంది. I mean $1.50. సో అదైనా తినొచ్చు ఇక్కడ. సో న్యూయార్క్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్, మ్యాన్హాటన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ $1 పిజ్జా. ఒక దోశ అనేది ఉంటుంది బండి, అది ఇక్కడ ఉందో తెలియదు, బట్ అక్కడ వాడి దగ్గర $10 $15 ఉంటుంది ఇక్కడ మసాలా దోశ. టూ ఎక్స్పెన్సివ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్. ఇదే మ్యాన్హాటన్ డౌన్ టౌన్. అంబులెన్స్ అది. సో అంబులెన్స్ వచ్చిందంటే అందరు దారిస్తారు ఇక్కడ. సో ఎవరు ఆపరు దాన్ని, చాలా స్పీడ్ వెళ్తుంది. అంబులెన్స్ కానీ పోలీస్ కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఎంతమంది ఉన్నా, ఎంత ట్రాఫిక్ వచ్చినా, ఎన్ని వేల లక్షల మంది వచ్చినా, సో ఇక్కడ అంతా డిసిప్లిన్డ్ కాబట్టి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది వరల్డ్స్ బెస్ట్ టూరింగ్ సిటీ ఆర్ టూరింగ్ కంట్రీ. సో చాలామంది విజిటర్స్ వస్తారు, మన అమెరికా నుంచి కూడా వస్తారు చాలామంది. కొన్ని లక్షల మంది విజిట్ చేస్తారు న్యూయార్క్ సిటీని. ఐ థింక్ వరల్డ్స్ బెస్ట్ అనుకుంటా. ఇప్పుడు ప్యారిస్, లండన్, న్యూయార్క్ కంపేర్ చేస్తే నాకు తెలిసి న్యూయార్కే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న బ్రూక్లిన్ బ్రిడ్జ్ కానీ, తర్వాత ఈ మ్యాన్హాటన్ కానీ మనకి లండన్లో, ప్యారిస్లో ఉండదు. సో అక్కడ స్కై స్క్రేపర్స్ ఎక్కువ ఉన్నాయి. సో బట్ యూ కాంట్ కంపేర్ ఎనీ 2 cities or 3 cities because every city is different. So yeah, and every city is unique and every city has got its own charm. So that is Pace University. So I am going down towards subway. So now it is easy because it is downhill. ఇక్కడ చూడవచ్చు మీరు, డిఫరెంట్ మనుషులు కనిపిస్తారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో వాళ్ళ డ్రెస్సింగ్ వేరే ఉంటుంది, వాళ్ళ కల్చర్, వాళ్ళ లాంగ్వేజ్, సో ఎంటైర్లీ డిఫరెంట్. మన వాళ్ళు తక్కువ కనిపించారు నాకైతే. ఓన్లీ స్టూడెంట్స్ కనిపించారు గుంటూరు నుంచి, తర్వాత టమిలియన్స్ కనిపించారు 2-3. వాళ్ళు నిన్న కూడా కనిపించారు ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ క్రూజ్లా. సో తక్కువ కనిపించారు. So it's a bit walking, almost like 1.5 kilometers. 1 kilometer పోవడం, 1 kilometer రావడం. సో 2 kilometers. సో 2:30 అయింది ఇప్పుడు. తెలిసి నేను 1:30కో ఏమో లోపలికి ఎంటర్ అయినా. సో ఇవన్నీ ఇక్కడ స్టాల్స్ సపరేట్ అని నాకు అర్థం కాదు. ఇవన్నీ అన్ని సాసేజెస్, తర్వాత వెజ్ బర్గర్స్. సో అవి ఎక్కువ ఉంటాయి, నాన్ వెజ్. సో మన ఫుడ్ కష్టం దొరకడం ఇక్కడ. వెజిటేరియన్ కూడా తక్కువ. సో ఉన్న ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఆనియన్ రింగ్స్, ఫ్రైస్ ఉంటాయి, కానీ దే ఆర్ టూ ఎక్స్పెన్సివ్. సో అదంతా వాళ్ళే.
సో ఇప్పుడు నేను బ్రూక్లిన్ బ్రిడ్జ్ సిటీ హాల్ సబ్వేకి వెళ్తున్నా. సో అక్కడ నుంచి ఏదైనా స్టేషన్ అంటే ఐ మీన్ దానికి దగ్గర ఉండే స్టేషన్ తీసుకుంటా, అది టైమ్ స్క్వేర్ దగ్గర ఉండే స్టేషన్ తీసుకుంటే అక్కడ నుంచి ఇది 4, 5, 6 జే అండ్ జీ మెట్రో. సో సబ్వే ఎప్పుడు తీసుకోలేదు ఇది. సో చూస్తా అందులో ఎక్కి టైమ్ స్క్వేర్ వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళిన 960 లెక్సింగ్టన్ అవెన్యూ లైన్ ఇది. సో ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్ నుంచి బయలుదేరి బ్రూక్లిన్ బ్రిడ్జ్ సిటీ హాల్ నుంచి లెక్సింగ్టన్ వెళ్తుంది. సో మధ్యలో ఒక 7 8 స్టాప్స్ తర్వాత 42 గ్రాండ్ సెంట్రల్ 42 స్ట్రీట్ ఉంది. సో అక్కడ దిగనేస్తాను నేను. సో అక్కడ నుంచి కావాలంటే మళ్ళీ టైమ్ స్క్వేర్కి షటిల్ ఉంటుంది, ఎస్ షటిల్. సో అది బెటర్ ఫాస్ట్ వెళ్ళి ట్రైన్ దిగిన ఇక్కడ 6 నెంబరు. సో నేను మళ్ళీ ఇప్పుడు ఎస్ ట్రైన్ షటిల్ పట్టుకొని టైమ్ స్క్వేర్కి వెళ్ళిపోతా. అక్కడ మామూలుగా ఇది పట్టుకొని బిగ్ బస్ తీసుకొని బిగ్ బస్ బ్లూ తీసుకుంటా. అక్కడ నుంచి స్టాప్ నెంబర్ 1 నుంచి ఉంటే తీసుకుంటా, లేదా స్టాప్ నెంబర్ 2కి వెళ్తా. ఇప్పుడు ఎస్ అని ఉంది కదా, ఎస్ పట్టుకోవాలి. అదే చూడండి ఎట్లుందో, పోలీసు వాళ్ళు ఉంటారు ఎప్పుడు ఇంపార్టెంట్ ప్లేస్లలో. ఇది ఎందుకంటే 42 సెకండ్ అంటే టైమ్ స్క్వేర్ ఇది, సో అందుకే ఉంటారు. సో నేను ఎస్ వెళ్ళాలి, ఎస్ పట్టుకోవాలి. ఇక్కడ కనిపించట్లేదు. సో 4, 5, 6 ఉంది, అంతే 7 ఉంది. సో ఎస్ అంటే షటిల్. సో మేబీ నేను రాంగ్ వస్తున్నానేమో. సో ఎస్ ఇటువైపు వెళ్ళాలి, నేను ఆపోజిట్ వెళ్తున్నా. సో చూసిన ఎస్ ఇప్పుడు ఉంది, ఎస్ LIRR అంటే లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్, అటు సైడ్ వెళ్ళాలి. సో నేను మళ్ళీ రివర్స్ వెళ్తున్నా. సో ఇక్కడ పోలీసు వాళ్ళు చూడండి. సో వాళ్ళు ట్రబుల్ మేకర్స్ ఉంటే వాళ్ళను అరెస్ట్ చేస్తారు. ఇటు వెళ్తున్నాను, ఎస్కి వెళ్తున్నా ఇప్పుడు. సో ఇదే ఎస్. సో రెడీగా ఉంది. సో ఇట్లా ఏది ఉంటుంది ఎక్కేయచ్చు, ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఎస్ చూడండి, ఎస్ ట్రైన్. సో ఒకటే స్టాపు, ఇది తిరుగుతూ ఉంటుంది మన టైమ్ స్క్వేర్కు గ్రాండ్ సెంట్రల్కు. సో ఎస్ గ్రాండ్ సెంట్రల్ మ్యాన్హాటన్ టు టైమ్ స్క్వేర్ మ్యాన్హాటన్. ఎప్పుడు ట్రైన్ దిగిన వచ్చిన ఒకటే స్టాపు, 5 minutes కూడా పట్టదు. ఆ ట్రైన్ దిగిన అది గ్రాండ్ సెంటర్ నుంచి వస్తుంది ఎస్ ట్రైన్. సో దిగి ఇప్పుడు ఇది నడుచుకుంటూ వెళ్తున్నా. సో ఇదంతా నాకు ఒక పాకిస్తానీ అతను కలిసిండు. ఆయన న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. మేము ఇద్దరం, ఆయన కరాచీ నుంచి ఇద్దరం కలిసి మేము లంచ్ చేసాం హిరోషిమా జపాన్లో. సో ఆయన ఇక్కడే ఉన్నాడు, ఒకసారి కలుద్దామని ట్రై చేస్తున్నా. సో ఆయన ఇక్కడే ఉన్నా అని చెప్పి ఇవాళ గేట్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి టికెట్ అవసరం లేదు, ఆటోమేటిక్ గేట్స్ ఓపెన్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాలి. ఎగ్జిట్ చూడండి, 42nd స్ట్రీట్ అండ్ 7th అవెన్యూ సౌత్ వెస్ట్ కార్నర్ ఇట్లా ఉంటుంది. 7th అవెన్యూ మీద ఉంటుంది టైమ్ స్క్వేర్. సో ఇప్పుడు నేను పైకి వెళ్ళిపోతున్నా. సో ఇది సబ్వే నుంచి. సో ఇది ఎగ్జిట్ 42nd స్ట్రీట్ అండ్ 7th అవెన్యూ. సో ఇక్కడ అన్ని నంబర్స్ ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజన్, అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, తర్వాత అటు ఎగ్జిట్ ఏదో మనం కరెక్ట్ అడగాలి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే. ఎందుకంటే ఎగ్జిట్ వాళ్ళు ఇంకో ఎగ్జిట్కి వెళ్తే మళ్ళీ చాలా నడవాల్సి వస్తుంది. సో ఇది టైమ్ స్క్వేర్. సో ఇక్కడే నా ఇప్పుడు క్రాస్ చేస్తున్నా. ఇక్కడ 2-3 NYPD జీపులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. సో నవాజ్ ఇక్కడే ఉండటం ఎక్కడైనా. సో నేను వెళ్తా, ఆయన కలుస్తాడు, అక్కడ కలుస్తుండొచ్చు. సో 2 days నుంచి మెసేజ్ చేస్తున్నా, ఆయన దగ్గర ఉంటున్నా. సో అందుకే ఈరోజు ఇప్పుడు కలిసి వెళ్ళిపోతా. టైమ్ స్క్వేర్లో ఉన్నా అని చెప్పింది ఈరోజు డ్యూటీ అని. టైమ్ స్క్వేర్లో పడ్డా. ఐ హ్యావ్ మెట్ నవాజ్. ఈజ్ నవాజ్. చూడండి ముందర వెళ్తున్నాడు. సో ఆయన ఓన్లీ 28 years, బట్ ఆయన ఫ్రమ్ కరాచీ, ఇక్కడే పుట్టి పెరిగాడు అనుకుంటా. సో ఆయనతో ఫోటో తీసుకున్న వీడియో. బ్లూ లైన్. సో ఇది అప్ టౌన్ వెళ్తుంది. ఇప్పటిదాకా నేను డౌన్ టౌన్ వెళ్ళాను న్యూయార్క్లో. సో అదేమో మిడ్ టౌన్, ఏది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉన్నది. సో ఇది ఏంటంటే అప్ టౌన్ వెళ్తుంది. సో పూర్తిగా డిఫరెంట్ రూటు. సో అందుకే తీసుకుని 2nd స్టాప్. సో ఒక రౌండ్ కొట్టేసి వచ్చేస్తా ఇలా. బ్లూ లైన్ స్టార్ట్ అయింది. సో గ్రాండ్ పార్క్ స్టాప్, 3rd స్టాప్, 2nd స్టాప్. Grand Park right side. న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ నిన్న కూడా చూసినాను. క్రాస్ చేస్తున్నాం మేము.
అది క్రైస్లర్ టవర్ పైకి ఉంది కదా, ఇట్లా షార్ప్ స్పైక్ ఉంది కదా, అది క్రైస్లర్ టవర్ అది. సో అది ఎక్కుతా నేను ఈరోజు కానీ రేపు కానీ. NYC పాస్లో అది కూడా ఫ్రీ, ఫ్లైట్ కనిపిస్తుంది పైన.